సూపర్ 6 హామీలన్నీ పూర్తిగా నెరవేర్చామంటూ కూటమి పెద్దలు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ యొక్క సంవత్సరంలో పూర్తి స్థాయిలో సూపర్ 6 హామీలు నెరవేర్చారంటూ చంద్రబాబు కానీ ఇటు ఈ యొక్క మంత్రులు చెప్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళు పరిపాలన వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎక్కడ సూపర్ 6 వాళ్ళు పరిపాలన చేసినారు? మేము సంవత్సరం నుంచి మా అధినాయకుడైతేనేమి, మేమైతేనేమి, ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి నాయకుడైతేనేమి 170 నియోజకవర్గాల్లోన అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇచ్చినాడు, మీరు కానీ ఇవ్వలేదే, సూపర్ 6 ఇవ్వలేదని మనం పోరాటం చేస్తుంటే ఈరోజు ఒకటి అడావుడిగా ఒకటి అమ్మఒడి అనేది దాన్ని విడిచిపెట్టి తల్లికి వందనం చేసి ఈరోజు అది అడావిడిగా అది కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలే. తల్లికి వందనం కానీ ఎంతో కొంతమందికి 50 లక్షల మంది అంటున్నారు, దాదాపుగా 84 లక్షల మంది ఉన్నారు పిల్లలు. అలాంటిది ఈరోజు 54 లక్షలు 50 లక్షలు అంటున్నారు తప్ప అది కానీ పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని రోజులకే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి మా అకౌంట్లో పడలేదని చాలామంది అంటున్నారు. ఒక పావుల భాగం మాత్రమే పిల్లలు పడింది అంటున్నారు, మిగతా వాళ్ళకి పడలేదు అంటున్నారు. అదొక్క పథకం ఇచ్చి ఈరోజు ఎక్కడ ఈ పథకాలన్నీ రైతులకి ఇంకా ఎక్కడ ఇచ్చినాడు? ₹1 వేసినావా? సంవత్సరానికి 20,000 అంటివి. ఇది ఎక్కడన్నా పోయిన సీజన్ అయిపోయింది, మళ్ళీ ఈ సీజన్ వచ్చింది, మే అయిపోయింది, జూన్ కానీ అయిపోతుంది. ఇది ఎక్కడైనా రైతుకి ఎక్కడైనా ₹1 వేసినావా? అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటివి ఒక్కరికైనా ₹1 వేసినావా? అదేవిధంగా 18 ఏళ్ళు నిండినాక 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకి 1,500 నెలకి ఇస్తానన్నాం, ఇది ఇచ్చినావా? అదేవిధంగా మన 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తాను. పింఛన్ అయితే చాలా మంది దాదాపుగా నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 40-50 లక్షల మంది వితంతులు ఉన్నారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారేమో నెల ఇచ్చేవాళ్ళు పెన్షన్, నెలకి ఎంతమంది వస్తే అంతమందికి క్లోజ్ చేసేవాడు. అలాంటిది ఈరోజు మీరు ఆయన ఎన్నికలు కూడా ఇచ్చింది కాబట్టి పోయిన నెల జనవరి నెల నుంచి గ్యాప్ పడింది. అంటే 1.5 సంవత్సరం గ్యాప్ పడింది పింఛన్లో. ఒక్క పింఛన్ కానీ వాళ్ళు చాలామంది మా దగ్గరకు వస్తున్నారు, వితంతులు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇంతవరకు ఒక పింఛన్ లేదు. ఎక్కడ వాళ్ళు సూపర్ 6 ఇచ్చిన వాళ్ళు సూపర్ 6 హామీలు ఒక్కటే తల్లికి వందనం తప్ప ఏదన్నా హామీలో దాన్ని నెరవేర్చినారా చెప్పండి నాకు అది. మరి ఏం చేశారంటారు? ఎటువంటి పాలన చేశారు? ఈ యొక్క సంవత్సరంలో ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు? ఎటువంటి హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు ఎటువంటివి నెరవేర్చారని మీరు భావిస్తున్నారు? హామీ ఒక్కటిగానే హామీ నెరవేర్చలేదు. వాళ్ళు చేస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రతి ఒక్కరిని ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియా అయితేనేమి, నాయకులు అయితేనేమి, అయితే ఎవరైనా మీడియా వాళ్ళు అయితేనేమి, ఎవరినైనా కానీ వాళ్ళ మీద ఏదైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసడమే, వాళ్ళు జైలుకు పంపించడమే, ఏదో ఒక రకం కేసు. అది ఒక కేసు కాదు, అది వాళ్ళంతా మొత్తం మాట్లాడుకుంటారు. మొత్తం చంద్రబాబు రాసిస్తే ఈ జిల్లాలో ఒకటి, ఆ జిల్లాలో ఒకటి, ఇంకో జిల్లాలో ఒకటి, అట్లా 13 జిల్లాల్లోన కేసులు పెడతారు. ఆ 13 జిల్లాలు తిరిగేతలకు దాదాపుగా 3 నెలలు అవుతుంది. ఆ నాయకుడుగా అసలు మా గురించి మాట్లాడకూడదు అనే విధంగా పరిపాలన చేస్తున్నారు తప్ప లోకేష్ గారు వచ్చి ఆయన యువలం పాదయాత్ర పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ఎవరో పెట్టినాడో ఆ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది తప్ప ఏది పరిపాలన లేదు. ఎందుకు ఇప్పుడు చూస్తున్నాం ఐఏఎస్ కానీ ఐపీఎస్లు వాళ్ళు ఎంతో కష్టపడి చదివింటారు. ఆ కష్టపడి చదివితే వాళ్ళని ఈరోజు ఎంత జైలుకి పంపిస్తున్నారు, ఎంత నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంతో సున్నితంగా ఉండేవాళ్ళు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళని ఈరోజు చూస్తున్నాం. మనం జైలుకి పంపిస్తున్నారు లేదు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు పని చేస్తుండేదో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మన భారత రాజ్యాంగం పరిపాలన కాదు వాళ్ళు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు అసలు ఏ సంక్షేమ పథకాలు చేసేకి రావాలే, వాళ్ళు ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారు తప్ప ఏ పరిపాలన చేయట్లేదు వాళ్ళు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? మేము వాళ్ళు సూపర్ 6 చెప్పినారు, సూపర్ 6 కాదని 159 పథకాలు చెప్పినారు. ఆ పథకాలు చేసే వరకు మేము ప్రజల్లో పోరాడుతూనే ఉంటాము, ప్రజలకి చెప్తూనే ఉంటాము. వాళ్ళని ఖచ్చితంగా ఆ సూపర్ 6 ఏమేమి చెప్పినారో అవన్నీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతుంటాము, ప్రజల్లో పోరాటం చేస్తుంటాము. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఈ యొక్క తల్లికి వందనం అనే
పథకాన్ని అరకొరగా అమలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఈ యొక్క సూపర్ 6 హామీలు అనేది పూర్తిగా అమలు చేయాలి. ఈ యొక్క కూటమి సంవత్సర పాలనలో కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా కక్ష సాధింపులలో అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఈ యొక్క మీడియాని అంతేకాకుండా ఆ యొక్క ఉద్యోగస్తులను సతాయింపులు చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజలకు అవసరమైన పాలన అనేది కొనసాగించట్లేదు. ఖచ్చితంగా ప్రజల తరపున తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందంటూ ఎమ్మెల్యే విరూపాక్షి చెప్తున్న పరిస్థితి.